కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి వచ్చింది. దాదాపు 64 ఏళ్ల నాటి పాతకాలం చట్టంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి ఈ చట్టమే అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో అసలు వచ్చినటువంటి మార్పులేంటి, ముఖ్యంగా ఉద్యోగులకు కానివ్వండి, మిడిల్ క్లాస్ పర్సన్స్ కానివ్వండి, ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం ద్వారా ఎలాంటి అదనపు ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, దాదాపు ఈ రంగంలో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీనవల్లి మాచర్రావు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్తో అందరికీ కూడా అనుబంధం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, మెయిన్గా కలిగినటువంటి మార్పులు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం అండి, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం ఈరోజు శ్రవణ్ గారు తీసుకొచ్చింది. మనకి భారతదేశంలో 1961 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది స్టార్ట్ చేశారండి. అంటే సుమారు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల్లో వ్యాపార రంగంలో కానివ్వండి, వాణిజ్య రంగంలో కానివ్వండి, ప్రపంచ వాణిజ్య మార్కెట్లో వస్తున్నటువంటి వివిధ చేంజెస్ కానివ్వండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అలాగే మన చుట్టూరు ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, అనేక రకాలమైనటువంటి మార్పులతో ఈరోజు బిజినెస్ అనేది, ఆర్థిక రంగం అనేది రూపాంతరం చెందింది. సో కాలంతో పాటు మనం మారాలి కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1961లో ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టాన్ని కంప్లీట్గా కొత్త చట్టం తీసుకొచ్చారంటే ఆదాయ పన్ను చట్టం 2025 అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా న్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మీరు అడిగినట్టు అసలు రావడానికి గల కారణం ఏంటి మనం చూసుకున్నట్టయితే 1961లో ఈ చట్టం చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఆ నిపుణులు ఆ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రకరకాల కొత్త వ్యాపారాలు కాలానుగుణంగా రావడం జరిగింది. తద్వారా చట్టంలో అనేక మార్పులు ఎప్పటికప్పుడు చేసుకుంటూ రావాల్సి వచ్చింది. మీకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపంలో అనేకమైనటువంటి మార్పులు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో తీసుకొస్తూ ఉంటాం. ఈ మార్పుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ వస్తుంది. అంటే ఒరిజినల్గా మనకు అప్పట్లో తయారు చేసుకున్న చట్టం ఎంత ఉంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంత అయిపోయే స్థాయికి వచ్చింది. సెక్షన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్, సబ్ క్లాజెస్ అనే అనేక రకమైన మార్పుల వలన ప్రజల్లో, పన్ను కట్టేటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో మీరు చూసినట్టయితే మన భారతదేశ ప్రభుత్వంలో, యూనియన్ గవర్నమెంట్లో కొన్ని సంవత్సరాలుగా చట్టాలు ఏదైతే రిడెండెంట్ అయిపోయినాయి అంటే కాలానుగుణంగా వాటి యొక్క ప్రాముఖ్యతను కోల్పోయినటువంటి కొన్ని చట్టాలను రీప్లేస్ చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్, నిజంగా సాహసం అనే చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇప్పుడు సులభంగా సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. గత చట్టానికి ఈ చట్టానికి మీరు సులభము, సరళీకృతం అనే మాటలు మాట్లాడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మార్చేటప్పుడు కూడా ఏం చెప్తుందంటే సింప్లిఫికేషన్, అంటే సరళమైన విధానంలో, సులువైన పద్ధతిలో, ట్యాక్స్ పేయర్కి అర్థమయ్యే భాషలో కానీ, అర్థమయ్యే విధానంలో కానీ ఈ చట్టాన్ని తెచ్చామని చెప్తున్నారు. దీనికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో గడిచిన సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వచ్చే సంవత్సరంలో మదింపు చేస్తామంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ని అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి అసెస్మెంట్ చేస్తాం, అంటే పన్ను లెక్కిస్తాం. అంటే సంపాదించే సంవత్సరం ఒకటి, దాని మీద పన్ను మదించే సంవత్సరం ఒకటి, దాన్నే ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటాం. మనకదే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒకటే కాన్సెప్ట్. మనకి 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమై 31 మార్చి వరకు ఉంటుంది, దాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల యొక్క కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచి ఒక స్ట్రక్చరల్ బిగ్ చేంజ్ ఏంటంటే ట్యాక్స్ ఇయర్. దెర్ ఇస్ నో 2 కాన్సెప్ట్స్, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనేది లేకుండా ట్యాక్స్ ఇయర్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఇయర్లో అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎర్న్ చేశారో దాన్ని ట్యాక్స్ ఇయర్ అన్నారు, ఆ ఇయర్లో మనం ట్యాక్స్ కడతాం. ఇట్లా చాలా విషయాల్లో ఆల్మోస్ట్ 819 ఉన్న సెక్షన్స్ని గత చట్టంలో 1961 ఉన్నటువంటి చట్టంలో సుమారు 819 సెక్షన్ని 536 సెక్షన్కి తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ 1/3 రిడెండెంట్ సెక్షన్స్గా భావించి వాటిని తొలగించడం జరిగింది. ఇప్పుడు ఉన్న సెక్షన్లు ముఖ్యంగా 536 సెక్షన్లు, అంటే సుమారు 283 సెక్షన్ని రిడెండెంట్గా భావించి, అన్యదా భావించి వాటిని డిలీట్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంతలా ఉన్న పుస్తకాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మన సామాన్య భాషలో తేవాలంటే. సో ఇది అంటే జనరల్గా ఇది అంతా కూడా టెక్నికల్గా, అంటే సెక్షన్ తగ్గించడము, ఇదంతా సులభతరం, భాష సులభతరం చేయడం, ఇదంతా కూడా టెక్నికల్గా అనుకోవచ్చు. సో జనరల్గా ఏంటి సార్ అంటే బడ్జెట్ వచ్చిన ప్రతిసారి కానివ్వండి, లేదంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది,
మన సాలిడ్ ఎంప్లాయీస్కి ఏముంటుంది అనుకుంటాం. సో కొత్తగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలనుకున్న వాళ్ళకు ఈ 2 వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చేంజెస్ వచ్చాయి? గుడ్ క్వశ్చన్ అండి. మనం బడ్జెట్ సెషన్లో కూడా మాట్లాడుకున్నప్పుడు మన ఆంధ్రజ్యోతిలోనే మాట్లాడుకున్నాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, మీకు హైదరాబాద్ వాస్తవ్యులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతవరకు మనకి ఢిల్లీ, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ వరకే 40% హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని ఉంటుంది. మనకి మీరు చూసుకున్నట్టయితే సిటీల్లో మనకి సంపాదనలో ఎక్కువ భాగం అద్దెకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన మిడిల్ క్లాసు నుంచి మనం ఎక్కువగా హిట్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏంటంటే ప్రతి నెల మనకి అద్దె. సో ఈ అద్దెని మన మెట్రోపాలిటన్ సిటీస్ లానే హైదరాబాద్ని కూడా కన్సిడర్ చేస్తూ ఆ 50% నియమావళి 40 నుంచి 50% వరకు దాని ఎగ్జంప్షన్ డిడక్షన్లో హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్లో పరిగణిస్తూ ఆ 50% అనేది హైదరాబాద్ సిటీకి కూడా అన్వయింపజేశారు. అంటే ఇప్పుడు వరకు ఇంతవరకు ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి మెట్రో నగరాల్లో ఉన్న వాళ్ళకు వచ్చిన హెచ్ఆర్ఏ కానీ 40% కానీ అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉన్నటువంటి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళం, హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అంటాం, క్లెయిమ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంట్లో హైదరాబాద్ నగరాన్ని తీసుకురావడం జరిగింది. దానికి 50% బెనిఫిట్ అనేది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ టు హెచ్ఆర్ఏ రూల్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ హెచ్ఆర్ఏ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది ఈరోజు మార్నింగ్ కూడా మా ఆఫీస్లో జరిగిన డిస్కషన్ ఏంటంటే, సగటున ఆయనకు 6 లక్షల రూపాయలు హెచ్ఆర్ఏ వస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఆయనకు వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, వేరే ఆయన ఒక పేరు మీద నేను రెంట్ కడుతున్నానండి, ప్రతి నెల 40,000 రూపాయల చొప్పున 50 రూపాయల చొప్పున రెంట్ కడుతున్నాను అని చెప్పేసి ఒక రిసీట్ పెట్టి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ మన మిత్రులందరికీ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్రాడ్ క్లెయిమ్ చేయొద్దండి. ఎందుకంటే హెచ్ఆర్ఏలో ఇప్పుడు చాలా ముఖ్యమైన అమెండ్మెంట్ వచ్చింది ఏంటంటే, ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను అద్దెకి తీసుకున్నాను, ప్రతి నెల ఒక 50,000 30,000 రెంట్ కడుతున్నాను అనుకోండి. నేను హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు 1 lakh దాటి కనుక హెచ్ఆర్ఏ సంవత్సరానికి కడతా ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ నేను మెన్షన్ చేయాలి, మీకు నాకు ఉన్నటువంటి రిలేషన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్ఏలో జరిగే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాళ్ళ యొక్క చుట్టాలు అమ్మని నాన్నని, మన ఇంట్లోనే మనం ఉంటూ మన నాన్నకి అద్దెకి ఇచ్చామో, లేదంటే అమ్మకి అద్దె చెల్లిస్తున్నామో, లేదంటే భార్యకి అద్దె చెల్లిస్తున్నాం అనేది కొన్ని రోజులుగా కొంతమంది తెలియక చేస్తున్న తప్పు. దాన్ని మనం ఇప్పుడు సవరించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా భారతదేశంలో డిజిటల్ సర్వైలెన్స్ అనేది బాగా పెరిగింది. అంటే సాంకేతికత అనేది చాలా పెరిగింది. ఈ సాంకేతికత వల్ల మనం ఏం చేసినా కూడా పాన్ లింక్డ్ ఆధార్తో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఇన్కమ్ ట్యాక్స్లో జనరేట్ చేయడం ద్వారా మీరు చేసే ప్రతి పని గవర్నమెంట్కి తెలుస్తుంది. సో నేనేదో ఇంతకుముందు మన చిన్నప్పుడు సామెత చెప్పుకునే వాళ్ళం కదండి, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ ఎవరో చోట్లేదనుకుని కాకుండా ఇప్పుడు మనం చేసే ప్రతి విషయం కూడా గవర్నమెంట్ కన్సర్న్లోనే ఉందనేది మనం అర్థం చేసుకుని చక్కగా మనకు వచ్చిన ఆదాయం ప్రకారం మీ ఆడిటర్ గారిని కన్సల్టేషన్ చేస్తూ మీ ఆదాయం మీద వచ్చినటువంటి ట్యాక్స్ని కడుతూ చక్కగా వితిన్ టైంలో రిటర్న్స్ ఫైల్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ప్లీజ్ డోంట్ క్లెయిమ్ ఎనీ ఫాల్స్ క్లెయిమ్స్, పర్టికులర్లీ హెచ్ఆర్ఏ సంబంధించి. అదండి. సో మీరు ఇప్పుడు మనం హెచ్ఆర్ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో కొత్త చట్టం ద్వారా హెచ్ఆర్ఏను క్లెయిమ్ చేసుకోలేము అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. సో ఎట్లా సార్ మరి ఏంటి అంటే, కొత్త చట్టం ద్వారానే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఒకవేళ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవాలంటే పాత చట్టంలోకి వెళ్ళాలి, ఎట్లా సార్ ఏంటి మరి ఎట్లా ఉండాలంటే? ఇది కొంచెం టెక్నికల్ మ్యాటరే. ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆదాయం పాత పన్ను విధానం ద్వారా ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓవరాల్గా నేను కవర్ చేస్తుంది. అలాగే కొత్త పన్ను విధానం ద్వారా మన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఏది మంచిదైతే అది మీరు ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి. బ్లైండ్గా మీరు పాత పన్ను విధానాన్ని తీసుకోండి, లేదంటే కొత్త పన్ను విధానానికి వెళ్ళిపోండి అని మనం చెప్పలేం. ఎందుకంటే భారత ప్రభుత్వం వాళ్ళు బై డిఫాల్ట్ కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొత్త పన్ను విధానాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది డిఫాల్ట్. దాంట్లో 12 లక్షల రూపాయల వరకు మీకు ట్యాక్స్ లేదు. మీరు ఎంప్లాయీగా ఉంటే కనుక ఫర్దర్గా 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. కాబట్టి 12,75,000 రూపాయలు కనుక వార్షిక ఆదాయం ఉంటే, మీరు కొత్త పన్ను విధానంలో ఉంటే ఎటువంటి పేపర్స్ డిడక్షన్కి సంబంధించినటువంటి ఎటువంటి పేపర్స్ లేకుండా డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని ఎటువంటి ట్యాక్స్ కట్టక లేకుండా హ్యాపీగా మీరు ఉండవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పాత పన్ను విధానానికి వద్దాం. పాత పన్ను విధానంలో కనుక మనకి మేజర్గా ఉండే ఏంటండి, ఏటీసీ డిడక్షన్స్, ఎల్ఐసి కానివ్వండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, స్కూల్ ఫీజెస్ కానివ్వండి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదంటే మనం అనుకున్నట్టు హౌసింగ్ లోన్. బాగా ఇంతకుముందు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కూడా అందరూ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాను నేను, ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేటువంటి బెనిఫిట్ తీసుకోవడానికి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందండి మీరు ఇల్లు కొనుక్కుంటే అంటే మీ మైండ్ ఏముండేది, ఓకే నేను ఇల్లు కొనుక్కుంటే నాకు ట్యాక్స్ ఖర్చు తగ్గుతుంది, ఒకవైపు నేను ఆస్తి కొనుక్కుంటున్నాను అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ప్రజల్ని ఇల్లు కొనుక్కునే విధంగా ఎంకరేజ్ చేయడం అనమాట ఇది. స్కూల్ ఫీజు రిడక్షన్ ఇచ్చారంటే దాని మీద ఏంటంటే మీ పిల్లలు చదివించండి రా బాబు మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము, ఇన్సూరెన్స్ కట్టుకోండి రా బాబు మీకు ఏమైనా ఫ్యూచర్లో ఉన్నటువంటి రిస్క్ వస్తే కనుక మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకోండి అంటే మన గవర్నమెంట్ ఎప్పుడో మనకు ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా ఆలోచించి ఈ సేవింగ్ సిస్టమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. మనం ముఖ్యంగా కూడా మన భారతదేశంలో పర్టికులర్గా సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో మనకు ఉన్నది ఏంటంటే పొదుపు భావితరాల మీద ఉన్నటువంటి ఒక చక్కని అవగాహనతో మనకు ₹10 సంపాదిస్తే ₹4 ఖర్చు పెట్టుకుని ₹6 మన నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ పిల్లలకి దాచుకునేటువంటి పొదుపు అనేది మన జీవన సరళిలోనూ అవనివ్వండి మన సాంప్రదాయంలో ఉండి మనం అలవాటు చేసుకునే విధానం. దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ కూడా బలపరిచింది. ఏటీసీ ద్వారా మీరు ఇన్సూరెన్స్ కట్టండి, ఫ్యూచర్ రిస్క్ తగ్గించుకోండి, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే మేజర్ ఎక్స్పెండిచర్ ప్రతి ఫ్యామిలీలో కూడా హాస్పిటల్ ఎక్స్పెండిచర్. అనుకోనటువంటి ఏమైనా రోగాలు బారిన పడినప్పుడు హాస్పిటల్కి మనం కట్టాల్సి వచ్చిన డబ్బులు మామూలుగా లేవు, తారాస్థాయిలో ఉన్నాయి. ఈరోజు మామూలు సాధారణమైన హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా చిన్న చిన్న జబ్బులు కూడా వేలల్లోనూ లక్షల్లోనూ ఖర్చు వచ్చే పరిస్థితి. ఇలాంటి టైంలో కనుక మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి, సెక్షన్ 80D కింద నేను ఎగ్జామ్షన్ ఇస్తానని గవర్నమెంట్ అన్నదనుకోండి, మీ బోటు వాళ్ళు నా బోటు వాళ్ళు ఏం చేస్తారు, అరే మనకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది, అదేవిధంగా మనకి ఏదైనా రేపు పొద్దున్న ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటాం. అంటే ఈ రకమైనటువంటి విధానాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రజల్లో ఒక పొదుపు ఒక భవిష్యత్తు మీద ఒక అవగాహనని పెద్దలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ద్వారా కలిగించారు. అది పాత పద్ధతుల విధానంలో ఉంది. నాకు చాలా ఇష్టమైన విషయం ఇది. అది పాత పద్ధతుల విధానంలో ఉంది. అయితే అలాగే ఇల్లు కొనుక్కుంటే వచ్చేటువంటి 2 lakhs డిడక్షన్ ఏదైతే ఉందో అది పాత పద్ధతి విధానం ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అంటాం, దాంట్లో ఉంది. ఇవి రెండు కూడా కొత్త పన్ను విధానంలో లేవు. అంటే ఏటీసీలో కూడా కొన్ని వస్తాయి, అన్నీ రావు. హౌస్ లోన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద కట్టేటువంటి ఇంట్రెస్ట్ రాదు అనమాట. అదే మీరు కనుక ఇల్లు కొని దాన్ని అద్దెకిస్తూ ఉంచు, దాని మీద వచ్చిన ఆదాయాన్ని కనుక ఇన్కమ్ ట్యాక్స్లో చూపిస్తూ ఉంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత పన్ను విధానం కొత్త పన్ను విధానంలో మేజర్గా ఎక్కడ వస్తుందంటే ఒకటి ఏటీసీ సెక్షన్ 80C డిడక్షన్ లేదా చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాము. అలాగే ఒకటి హౌసింగ్ లోను, ఎల్ఐసీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, వీటితో పాటు మనం కొత్తగా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో 2 చేంజెస్ వచ్చాయి కూడా చెప్తాను. ఇందాక హెచ్ఆర్ఏ హైదరాబాద్ వాళ్ళకి 50% కింద హైదరాబాద్ సిటీని కూడా పరిగణలోకి తీసుకున్నారని చెప్పాను కదా, అదొక అడ్వాంటేజ్ హైదరాబాద్ వాస్తవ్యులకి. అయితే ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 10 ఎగ్జామ్షన్లో ఎడ్యుకేషన్ అలవెన్స్ అని చెప్పేసి ఎంప్లాయీ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ పిల్లల చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని ఉండేది. అలాగే చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ అని ఉండేది. అప్పట్లో ₹100 ₹200 అట్లా ఉండేయండి. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ని ₹3,000 పర్ మంత్కి పెంచారు. అలాగే చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ మన పిల్లలు కనుక హాస్టల్లో పెట్టుకుని గరిష్టంగా 2 పిల్లల వరకు గతంలో ₹150 ఉండేది, ఇప్పుడు ₹9,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ హాస్టల్ అలవెన్స్ కానీ ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ మీ ఎంప్లాయీ కనుక మీకు ఇస్తూ ఉంటే, మీ ఎంప్లాయర్ కనుక మీకు ఇస్తూ ఉంటే, అంటే మన శాలరీ రిసీట్స్లో కనుక ఉండుంటే మీరు దాన్ని పాత పన్ను విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ఏ లాగా వీటిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో క్లెయిమ్ చేసుకోలేము. అందుకే నేను ఏమంటాను, కొత్త పన్ను విధానమా పాత పన్ను విధానమా అని మీకు ఆలోచన వచ్చినప్పుడు కొత్త పన్ను విధానంలో మనకు డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఇటువంటిని పరిగణలోకి తీసుకురాకుండా 12,75,000 వరకు మీకు ట్యాక్స్ లేదు. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. అదే పాత పన్ను విధానంలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మీ పుస్తకాలు మీ పేపర్లో తీసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని మీ దగ్గర అన్ని రిసీట్స్ జాగ్రత్త పెట్టుకుని రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వారు అడిగినప్పుడు చూపించే స్థాయిలో ఉండాలి. అదే ఇప్పుడు మనం పాన్ కార్డు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డు అడుగుతూ ఉన్నారు. సో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఒకవేళ వెహికల్ కొనాలన్నా సో అన్నిటి దగ్గర పాన్ కార్డు అడుగుతూ ఉన్నారు. సో మెయిన్గా దీనికి సంబంధించిన ఎలాంటి మార్పులు ఉన్నాయి సార్? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నది, మనం చేసినటువంటి కొన్ని రకాల ఖర్చులు కానివ్వండి, లేదంటే మనం కొన్ని ప్రాపర్టీస్ని కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి, పాన్ వాడటం, పాన్ అక్కడ మెన్షన్ చేయడం అనేది తప్పనిసరి. పాన్ కార్డు పాన్ నెంబర్స్ మెన్షన్ చేయడం తప్పనిసరి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఏంటి, 1 April 2026 నుంచి వచ్చిన నిబంధన ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాన్ కార్డు అప్లై చేసుకుంటే ఆధార్ కార్డ్ బేస్ మీద మనం పాన్ కార్డు అప్లై చేసుకునేవాళ్ళం. ఆధార్ కార్డు ఉంటే మనకి ఆన్లైన్లో రియల్ టైం పాన్ కార్డ్స్ కూడా వచ్చాయి. చాలా సింపుల్గా పాన్ కార్డ్ అనేది వచ్చేది. ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటుగా మీకు
డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ని అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ ఇట్లా లేదంటే ఓటర్ ఐడి కానీ ఇట్లా వేరే అడిషనల్ డాక్యుమెంట్ పెడితే కానీ మీకు ఈరోజు పాన్ కార్డు రానటువంటి పరిస్థితి. అంటే పాన్ కార్డుకి సంబంధించిన రూల్స్ని కొంచెం క్లిష్టతరం చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. అలాగే పాతప్పుడు చట్టంలో కూడా ఉన్నది ఏంటంటే అండి, ఇప్పుడు కూడా ఉన్నది ఏంటంటే కొన్ని చోట్ల మీరు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తి కొనుగోలు చేస్తున్నారు, స్థిరాస్తి కొనుగోలు చేస్తున్నారు, పాన్ కార్డు మెన్షన్ చేయాలి. హోటల్ బిల్స్ కడుతున్నారు సర్టెన్ లిమిట్స్ దాటి, క్రెడిట్ కార్డు అప్లై చేస్తున్నారు. ఇట్లా కొన్ని లావాదేవీలకు సంబంధించి లేదా నగదు జమ చేస్తున్నారు బ్యాంకులో, లేదా నగదు బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నారు. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో పాన్ కార్డుని కోట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. అది ఇప్పుడు ఫైనల్గా చెప్పండి సార్, అంటే జనరల్గా ఐటీ రిటర్న్ చేయడానికి సో చాలామంది కూడా అంటే సుముఖత ఎక్కువగా చూపుతూ ఉండరు. సో మనకెందుకులే ఇది అర్థం కాని సబ్జెక్ట్ అని ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అలాంటి టైం? సార్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 99 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానండి. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలో అన్ని చట్టాలు కూడా చాలా క్లిష్టమైనటువంటి చట్టాలను కూడా ఒక సరళీకృతమైనటువంటి సామాన్యులకు అర్థమయ్యే విషయంలో తీసుకురావడానికి గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లీగల్ సిస్టంలో కానివ్వండి మన పర్సనల్ లైఫ్లో వీటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు గవర్నమెంట్తో డీల్ చేసే వాటన్నిటికీ సంబంధించి ఒక రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలో గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకప్పుడు రిటర్న్ వేయాలంటే ఆడిటరో ఒక చార్టెడ్ అకౌంటెంటో లేదంటే ఒక ట్యాక్స్ కన్సల్టెంటో రిటర్న్ వేసే పరిస్థితి. ఇప్పుడు మీరే ఆన్లైన్ 1 క్లిక్తో మీరు 26 AS అని ఉండేది ఇంతకు ముందు మీకు గుర్తుంటే కనుక ఫామ్ 16 అనేది ఉండేది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫామ్ 16 లేదండి, ఫామ్ 130. ఫామ్ 16 అనేది ఎప్పుడు ఇస్తారు? మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీ ఎంప్లాయర్ మీకు టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు మీకు ఫామ్ 16 ఇస్తే ఆ ఫామ్ 16 తీసుకెళ్ళి మీ ఆడిటర్ గారికి ఇస్తే ఆడిటర్ గారు రిటర్న్ ఫైల్ చేస్తారు. ఫామ్ 16 అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఫాము. బట్ ఇప్పటి నుంచి ఆ ఫామ్ నెంబర్ మారిపోయింది. ఫామ్ 16 బదులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 130. ఫామ్ 16 బదులు 130. అలాగే 26 AS కూడా మీకు బాగా అవగాహన ఉన్న ఫాము. ఎందుకంటే 26 ASలో డౌన్లోడ్ చేస్తే ఏంటంటే మనం ఏం వ్యవహారాలు చేసామనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే మనకు చెప్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మనం చేస్తుంది ఎవరికీ తెలియదు, గవర్నమెంట్కి తెలియదు అనుకోకుండా పాను ఆధారు బేస్ మీద యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్వైవలెన్స్లో ఉన్నాయి, డిజిటల్ సర్వైవలెన్స్లో ఉన్నాయి. సో ట్రాన్స్పరెన్సీ అనేది మరింత పెరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు రైతాంగానికి సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పాన్ కార్డుతో పెద్ద పని లేదండి. బట్ కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబం నుంచి చిన్న సన్నకారు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మనం బయటకు వచ్చి బతకడం జరుగుతుంది. సో వన్స్ మనం బయటకు వచ్చిన తర్వాత మీకు ఏదైతే మీ గుర్తింపు కార్డు ఉందో, మీరు ఓటు వేయాలంటే ఓటర్ కార్డు, లేదంటే మీకు ఇండియన్ సిటిజన్షిప్ మీరు బయటికి వెళ్ళాలంటే పాస్పోర్టు, ఆధార్ కార్డు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, అలాగే మీ ఆర్థిక స్థితిగతుల్ని మీ క్రెడిట్ పరపతిని చూపించుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అవసరం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే మీకు ఒక నెంబర్ కావాలి, అదే పాన్ నెంబర్ అనమాట. సో ఈ పాన్ నెంబర్ తీసుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవలసిన ఆవశ్యకత ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంది, ప్రతి ఎంప్లాయీకి ఉంది, ప్రతి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్కి ఉంది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది మీరు ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు. మీరు ఫారిన్ వెళ్ళాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మన చాలామంది ఈవెన్ రైతుల బిడ్డలు కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకి వీసా సర్టిఫికేషన్ కావాలి. ఇలాంటప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి. మీరు వ్యాపారంలో లోన్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి. క్రెడిట్ కార్డు కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్లో రిఫండ్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావాలి. అట్లా కాకుండా కొన్ని సంస్థలు గవర్నమెంట్ వారి టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలంటే. మన దైనందిన జీవితంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది భారతదేశం ఆదాయ పన్ను చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో ప్రభుత్వానికి మనం ఫైల్ చేస్తూ ఒక రిటర్న్ సబ్మిట్ చేస్తూ, రిటర్న్ అంటే స్టేట్మెంట్ అండి, మనకి ఎంత ఆదాయం వచ్చింది దాంట్లో మనం ఎంత ట్యాక్స్ కట్టాం, ఎంత డబ్బులు కడుతున్నాం, మనకు ట్యాక్స్ ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ట్యాక్స్ కట్టడం అనేది ఆవశ్యకత ఏర్పడింది. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగింది. సార్ ఫైనల్గా చెప్పండి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చాలామంది గడువు ముగిసినా కూడా చేస్తూ ఉండరు. సో ఇంతకుముందు వరకు ఒక లెక్క ఉండేది దానికి ఫైన్ కానీ వెళ్ళండి. సో ఇప్పుడు ఎట్లా మార్పులు వచ్చాయి? సో మొన్న బడ్జెట్లో అంటే రీసెంట్గా మన 26 బడ్జెట్లో జరిగింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది నేను సాధారణంగా మనం ఒక శాలరీడ్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం, బిజినెస్ కాసేపు పక్కన పెడదాం.
మనకి జీతం వచ్చిన తర్వాత ఆ జీతాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం, ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం. ఎప్పటి వరకు ఫైల్ చేస్తామండి? ట్యాక్స్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ జూలైలో. అంటే ఇప్పుడు గడిచిన సంవత్సరం ఏముంది మనకు? మొన్న రీసెంట్గా క్లోజ్ అయిన ఇయర్ ఏంటండి? 24-26. 24-26 గడిచిన సంవత్సరాన్ని తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఎప్పుడే వేస్తామండి? 26 జూలై 31కి వేస్తాం. అంతే కదా? జూలైలోగా మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. వెల్ అండ్ గుడ్, మీరు ఫైల్ చేశారు, హ్యాపీ. మీరు ఫైల్ చేయలేదు అంటే మీకు లేట్గా రిటర్న్ ఫైల్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తున్నారు. అంటే డిసెంబర్ వరకు ఫైల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు డిసెంబర్ వరకు ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న బడ్జెట్లో మీకు కొంచెం వెలుసుబాటు కలిగించి, బాస్ మీరు డిసెంబర్ వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు, డిసెంబర్ వరకు కూడా ఫైల్ చేయలేకపోయారు, కాబట్టి నెక్స్ట్ మార్చ్ వరకు కూడా ఫైల్ చేయండి. అంటే కంప్లీట్ అయిన సంవత్సరం నుంచి 12 నెలల గడువిస్తూ నామినల్ ఫీజు ఉంటుందండి. ఫీజు పే చేయాలి. 1000 రూపీస్, 5000 రూపీస్ మీరు చేసిన డిలేని బట్టి, మీకు కట్టాల్సిన ట్యాక్స్ని బట్టి దాని మీద ఫీజు ఉంటుంది. ఇక్కడ గతంలో పెనాల్టీ ఉండేది సార్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మొన్న బడ్జెట్లోను ఈ కొత్త చట్టంలోను చాలా వరకు డీక్రిమినలైజేషన్ చేశారు. అంటే కొన్ని స్ట్రింజెంట్ పెనాల్టీ, గట్టిగా ఉన్నటువంటి ఏదైతే పెనాల్టీస్ ఉన్నావో వాటిలన్నింటినీ కూడా తగ్గించడం జరిగింది. ఆ పెనాల్టీని ఫీజు రూపంలోకి మార్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెనాల్టీకి ఫీజుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పెనాల్టీ అనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఫైల్ చేయలేదు, లేదంటే తక్కువ ట్యాక్స్ కట్టాము, అప్పుడు మనం అనుకోకుండా తప్పు క్యాలిక్యులేట్ చేయడం వల్ల తప్పు ట్యాక్స్ కట్టాము, మనం ఆఫీసర్ గారికి స్టేట్మెంట్ సబ్మిట్ చేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకుని, అప్పీల్ పెట్టుకుని, సార్ ఈ కారణాల వల్ల నేను చేయలేకపోయాను కాబట్టి నా మీద మీరు విధించినటువంటి పెనాల్టీని తగ్గించండి అని మనం అభ్యర్థించినప్పుడు అది మనం చేసింది కరెక్ట్ అనుకుంటే ఆఫీసర్ గారు దాన్ని మన్నించి తగ్గించేవాళ్ళండి. అంటే పెనాల్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ పేయర్కి పెనాల్టీ కెన్ బి వేవ్డ్ ఆఫ్, తగ్గించవచ్చు, లేదా దాని మీద అప్పీల్కి వెళ్ళి ఫైట్ చేయవచ్చు. కానీ ఫీజు విషయంలో అట్లాంటి లేదు. ఆ ఫీజు కట్టాలి, కడితేనే ఫామ్ మీకు అవైలబుల్ వస్తుంది, మీరు రిటర్న్ ఫైల్ చేయగలుగుతారు. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే రిటర్న్ లేట్గా ఫైల్ చేయవచ్చు. 31 మొన్నటి వరకు డిసెంబర్ దాకా ఉండేది, అంటే 9 నెలలు గడువు ఉండేది. ఇప్పుడు 12 నెలలు అయింది కొత్త బడ్జెట్లో. అంటే ఈ మార్చిది నెక్స్ట్ మార్చ్ వరకు కూడా వేసుకోండి, కాబట్టి ఫీజు ఉంది, ఫీజు కట్టండి. మీ ట్యాక్స్తో పాటు ఫీజు కట్టి వేసుకోవాలి. సో ఇది మాచర్రావు గారు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను అంటే తగ్గించడమే కాకుండా సులభతరం చేయడము, సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కొత్తగా ఈ చట్టంలో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ హెచ్ఆర్ఏ క్లెయిమ్ లాంటివి కూడా ఉన్నాయి. సో వీటిని పెంచారు. కానీ కొత్త చట్టం ద్వారా హెచ్ఆర్ఏ క్లెయిమ్ను మనం ఎక్కువగా 50% ద్వారా క్లెయిమ్ చేసుకోలేమనేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కొత్త విధానాన్ని ఎంచుకోవాలా, పాత విధానాన్ని ఎంచుకోవాలా అంటే మాత్రం అది మనకు వచ్చేటువంటి ఆదాయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఇట్లా ఐటీ రిటర్న్కి సంబంధించి క్లెయిమ్లకు సంబంధించినటువంటి విషయానికి వెళ్ళాలని కూడా ఆయన చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం అయితే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా అన్ని కోణాల్లో ఈ ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ రిటర్న్కి సంబంధించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.